ఇది ఫ్యాన్సీ హోటల్ బిర్యానీ అయితే కాదు. కానీ మా అమ్మ చేతి కమ్మని వంటండి. మట్టి దాకలో పొయ్యి మీద వండిన ఎగ్ బిర్యానీ రుచే వేరసలు. ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటది. రుచయితే మాత్రం అద్దిరిపోద్ది. ఇలా వండి పెట్టండి కడుపు నిండా తింటారు. దీనికి కావాల్సినవేంటో క్లియర్‌గా చూపిస్తాను. అమ్మ ముందు మసాలాకేం కావాలో చూపిస్తున్నారండి. వెల్లుల్లి రొబ్బలు, అల్లం ముక్కలు, జీలకర్ర, ధనియాలు, 3 యాలికలు. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ మసాలా ముద్దను మీరు కర్రీస్‌లో కూడా వాడుకోవచ్చు. కూర టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటది. ఒక్కో స్పూన్ యాడ్ చేసుకుంటే. మసాలా దినుసులకి ఏం కావాలో కూడా చూపిస్తున్నారండి. బిర్యానీ ఆకులు, 10 లవంగాలు, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క ముక్కలు, జాపత్రి, మిరియాల గింజలు ఒక 10, అలాగే ఒక 5 యాలికలు. ఇంకా వెజిటబుల్స్‌కి ఏం కావాలో చూపిస్తున్నారు చూడండి. నిలువుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, ఒక చిన్న సైజ్ టమాటా ముక్కలు, మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలు, ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. దీంట్లోకి మెయిన్ కావాల్సినవి ఎగ్స్ కదండీ! ఉడకబెట్టడం అది చూపించట్లేదు. ఉడకబెట్టిన తర్వాత తొక్కలైతే ఒలిచేసుకొని వీటికి నాట్లయితే మాత్రం మంచిగా పెట్టుకోవాలి. మరీ లోతుగా పెట్టకండి. సమానంగా మాత్రం ఎక్కువ నాట్లు ఇలా చాక్‌తో పెట్టుకోండి. వేయించేటప్పుడు ఉప్పు, కారం మంచిగా పట్టాలి. గుడ్లన్నిటికి నాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ తీసుకోవాలండి. ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాము. మీరు బాస్మతి రైసే అక్కర్లేదు. నార్మల్ సోనా మసూరి రైస్‌తో కూడా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. బాస్మతి రైస్‌తో చేసుకోవాలి అనుకుంటే కొలత చూపిస్తున్నానండి. అర కేజీ బియ్యం అయితే ఉన్నాయి. ఏదైనా సరే ఒక గిన్నె కొలత అనేది పెట్టుకుంటే వాటర్ క్వాంటిటీ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటదని చెప్పేసి ఒక గిన్నె కొలతతో అయితే రైస్ ఎంత ఉంది అనేది చూపిస్తున్నారు. ఒక గిన్నెతో బియ్యం కొలుచుకున్నాం కదండీ! ఆ బియ్యాన్నయితే తీసేసుకొని వాటర్‌తో వాష్ చేసుకోవాలి. ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాక, ఆ వాష్ చేసుకున్న రైస్‌ని కొద్దిగా వాటరేసుకొని ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రైస్ నానేలోపు మిగిలిన ప్రాసెస్‌నయితే చేసేసుకోవచ్చండి. ముందే మెన్షన్ చేశాను కదా! మట్టి పాత్రలో పొయ్యి మీద వండుతున్నారని చెప్పేసి, పాత్ర వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోవాలండి. ఈ ఆయిల్ మంచిగా వేడెక్కాక ఫస్ట్ అయితే గుడ్లనైతే వేయించుకోవాలండి. పసుపు ఆయిల్‌లో వేయట్లేదు. ప్రతి గుడ్డుకి ఇలా పసుపు రాసి అయితే వేయిస్తున్నారు. ఎందుకంటే ఇవి మాడకుండా బాగా వేగుతాయంట. ఆయిల్‌లో వేసుకోవడం కంటే ఇలా గుడ్డుకి రాసుకొని వేయిస్తేనే బావుంటాయని చెప్పమన్నారు వీడియోలో కూడాను. ప్రతి గుడ్డుకి పసుపయితే ఇలా రాసేసుకొని నూనెలో వేయించేస్తున్నారండి. నువ్వుల నూనె యూజ్ చేస్తున్నారు కాబట్టి అలా పొంగుతుంది. ఈ గుడ్లనైతే కదుపుతూ మంచిగా వేయించేసుకొని, ఇవి దోరగా వేగిన తర్వాత వీటిల మీద కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి వేయించుకుంటే సరిపోతుందండి. గుడ్లు ఎంత మంచిగా వేయించుకుంటే ఆ టేస్ట్ అంత బావుంటదండి. ఇవి మంచిగా వేగాయి కదా! వీటినైతే పక్కకు తీసుకొని పెట్టేసుకుంటున్నారు. వీటిని ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక, ఇప్పుడు ఇదే ఆయిల్‌లో కొద్దిగా షాజీరా అయితే వేసుకోవాలండి ముందు. తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని, ఈ 3 ఒక్కసారి ఒక్క వేగు వేగనిస్తే చాలు. ఎక్కువ వేయించనవసరం లేదు. ఆయిల్ ఆల్రెడీ మరిగుంటది కాబట్టి ఫాస్ట్‌గానే వేగిపోతాయండి. జస్ట్ 1 మినిట్ కూడా అవసరం లేదు. అలా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకొని, ముందు ఈ బంగాళదుంప ముక్కల్ని మంచిగా వేయించుకోవాలండి. పచ్చిదనం లేకుండా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్‌ని కూడా వేసేసుకోవాలి. క్యారెట్ ఒక్క వేగు వేగితే సరిపోతుందండి. బంగాళదుంప, క్యారెట్‌ని ఒక వేగు వేయించుకున్నాక, ఇప్పుడు మిగిలిన వాటిని పచ్చిమిర్చి, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని కూడా వేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి. కరెక్ట్‌గా చెప్పాలి అంటే ఇవన్నీ కూడా ఒక 70% వేగిపోవాలండి. అప్పుడు మసాలా దినుసుల్ని తీసి పెట్టుకున్నాం కదా పక్కన, వాటిని కూడా వేసేసుకొని ఒక 2, 3 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ షేడ్‌లోకొస్తే సరిపోతుందండి. ఆ విధంగా వేయించుకున్నాక దీంట్లోకి మసాలా అయితే వేసుకోవాలి. మేము మసాలా తక్కువ తీసుకుంటాం కాబట్టి ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకున్న, మసాలా ఎక్కువ ఉండాలి అనుకున్న కాస్త ఎక్కువ తీసుకోండి పచ్చిమిర్చి మసాలా అనేది. ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వేగిపోయాక ఇప్పుడు ఏ గిన్నెతో అయితే మనం రైస్ ముందుగా కొలుచుకున్నామో దాంతో 2 గిన్నెలైతే వాటర్ అయితే తీసుకుంటున్నామండి. ఒకవేళ మీరు కుక్కర్‌లో కానీ వేరే ఏదైనా పాత్రలో వండుకోవాలనుకుంటే 1:30 మాత్రమే తీసుకోండి. ఎందుకంటే రైస్ నానబెట్టి ఉంచుకుంటాం కాబట్టి. మరి మీరెందుకు 2 తీసుకున్నారని మీరు అడుగుతారు. అంటే 2 కప్పులు ఎందుకు తీసుకున్నారు అని. మట్టి దాంట్లో ఒక ఉడుకు ఉడికినా కూడా రైస్ చిమ్మటదండి. పొడి పొడిలాడుతూ అయిపోతుంది. ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ వాటర్ మరిగేంత వరకు మూత పెట్టేసుకోవాలండి. ఈ వాటర్ సలసల మరుగుతున్న సౌండ్ వస్తున్నప్పుడు మాత్రం చూసుకొని ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండీ రైస్. ఆ రైస్ అయితే ఇందులోకి వేసుకోవాలి. మీరు సోనా మసూరి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బాస్మతి రైసే యూజ్ చేసుకొని చేసుకోవాలని రూల్ ఏం లేదు. బాస్మతి రైస్ ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి యూజ్ చేసుకోవడం అండి. నార్మల్ రైస్‌తో కూడా ఈ ప్రాసెస్‌ని మీరు ఎంచక్కా చేసుకోవచ్చు. చాలా బావుంటది టేస్ట్ కూడాను.
ఇలా రైస్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకున్నాక శుభ్రంగా మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు బాగా కుక్ అవ్వనివ్వండి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా కుక్ అయ్యి ఉంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నారు చూడండి క్లియర్‌గా వాటర్ క్వాంటిటీ అనేది దీంట్లో ఎంతుంది అనేది. ఈ విధంగా మనకి జారుగా తిరుగుతున్నప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదండీ! ఆ గుడ్లన్నీ కూడా ఈ విధంగా నొక్కి పెట్టేసుకోవాలి. గుడ్లు మీ ఇష్టమండి. ఎన్ని కావాలంటే అన్ని ఉడికించేసుకొని, వేయించేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలాగా. ఒక చిన్న విషయం అయితే చెప్దామనుకుంటున్నానండి. బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. మాక్సిమం హోమ్ ఫుడ్ తినడానికే ట్రై చేయండి. ఎందుకంటే అత్యంత చిన్న వయసుల్లోనే అల్సర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. వాటి వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చాలానే వస్తాయి. ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఆడ, మగ అన్న తేడా లేదండి. కుకింగ్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలిప్పుడు. ఎందుకంటే మన ఆరోగ్యం బావుండాలి అంటే మనం ఎక్కడున్నా మన వంట మనం వండుకొని తినేలా ఉండాలి. ఆల్మోస్ట్ బిర్యానీ అయితే కుక్ అయిపోయిందండి. కొద్దిగా తడి మాత్రం ఉంది. ఇప్పుడు కొత్తిమీరనైతే జల్లేసుకుంటున్నారు. కేవలం నిప్పుల మీద ఒక 5 మినిట్స్ వదిలేస్తే అది మంచిగా పొడి పొడిలాడుతూ తయారైపోతుందని చెప్పేసి నిప్పుల మీద అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేసాము. మా బిర్యానీ రెడీ అయిపోయిందండి. బిర్యానీ రెడీ అయ్యే టైంకి మంచిగా సూర్యుడు కూడా నెత్తి మీదకొచ్చేసాడు. చూసారా ఎంత బ్రైట్‌గా కనిపిస్తుందో ఇక్కడ. లోపలికైతే తెచ్చేసుకున్నాము. బిర్యానీ అయితే అమ్మ కంచంలో పెడుతుంది. ఎంత బాగా మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది అనేది మీకిక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ కూడా సమానంగానే వాడతారండి. మరీ ఎక్కువ యూజ్ చేయరు. చూసారు కదా! అయినా సరే పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. టేస్ట్ ఎంత బావుంటదంటే అంత బావుంటది. నేను చెప్పడం కాదు. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి. ఎలా ఉంటదో మీరే చెప్తారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చేత్తో పట్టుకొని. ఆయిల్ అనేది అస్సలు అంటుకోదు. ఎందుకంటే మేము ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేసుకుంటాం కాబట్టి.